క్రీస్తు శరీరంలో అసూయ ఉండదు. ఏదెను తోటలో నుండి మొదటి మానవుడు వెళ్ళగొట్టబడిన తరువాత మానవుని మొదటి పాపము అని ఏ పాపము గురించి పిలువబడిందో మీకు తెలుసా? ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఆ మొదటి పాపము అసూయ. కయీను పాపము గురించి అపోస్తులుడైన యోహాను తన కాలములో సంఘములోని సహోదరి సహోదరులను హెచ్చరించాడంటే ఇది ఎంత ప్రాముఖ్యమైనదో కదా. దీని గురించి యూదా తన పత్రికలో కయీను మార్గము అని హెచ్చరించాడు. కయీను మార్గము అంటే ఏంటి? తన మార్గము అసూయ మార్గము. ఈ మార్గము చివరకు మనలను ఒంటరితనంలోనికి, అవిశ్రాంతిలోనికి నడిపిస్తుంది. ఇది మన ఐక్యతను చెడగొడుతుంది. మనము కయీను మార్గములో వెళ్ళినట్లయితే దేవుడు ఇతరులను ఆశీర్వదించినప్పుడు మనము సహించలేము. ప్రత్యేకంగా వారు మన వయసు గలవారు లేక తక్కువ వయసు గలవారైతే ఈ అసూయ యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తి తన హృదయంలో అసూయను కలిగి ఉన్నట్లయితే ఆ సహోదరునికి క్రీస్తు శరీరం మీద వెలుగు లేదని రుజువు చేస్తుంది. మన సొంత శరీరమును ఒకసారి చూద్దాము. మన శరీర అవయవముల మధ్య అసూయ ఉండదు. కుడి చెయ్యి ప్రాముఖ్యమైన పనులన్నిటినీ చేస్తుందని ఎడమ చెయ్యి అసూయ పడదు. దీనికి బదులు ఎడమ చెయ్యి ఎంతో సంతోషిస్తుంది. మనము క్రీస్తు శరీరమును చూసినట్లయితే ప్రాముఖ్యమైన పని చేస్తున్న ఇతర సహోదరుని చూసి ఎడమ చెయ్యి వలె మనము కూడా సంతోషిస్తాము. క్రీస్తు శరీరంలో దేవుడు అవయవములోని ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనము గమనించండి. ఈ విషయమును మనము చూడనట్లయితే మనకు అసూయ పుడుతుంది. క్రీస్తు శరీరంలో మన ప్రతి ఒక్కరి స్థానము దేవునికి తెలుసు. కనుక ఆయన జ్ఞానంలో కొదువ ఉందని మనము కొంచెము ఫిర్యాదు కలిగి ఉన్నా సరే అది దేవదూషణ చేసినట్లే అవుతుంది. స్నేహితులారా, అటువంటి అసూయ మనము కలిగి ఉన్నట్లయితే ఒకసారి పరీక్ష చేసుకుందాము. ఈ విధముగా దేవునికి ప్రార్థన చేసి ఆ అసూయను విడిచిపెడదాము. మేము కయీను మార్గంలో వెళ్లకుండానట్లు మరియు ఎవరిని హత్య చేయకుండానట్లు మీ కృపను మాకు దయచేయండి అని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.